సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిరుద్యోగ అభ్యర్థులకి మంత్లీ వచ్చరికి 1 lakh వరకు కూడా శాలరీతో పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 25th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 3 బ్రాంచెస్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% మార్కులతో మరి ఏదైనా ఒక డిసిప్లిన్లో BE ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో హైడ్రో క్యాడర్లో మనకి టోటల్గా 60 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి January 2nd, 2001 నుంచి July 1st, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పైలట్ పోస్టులు వచ్చేసరికి టోటల్గా మనకి 26 వేకెన్సీస్తో పాటుగా నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 22 వేకెన్సీస్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 18 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు మినిమం 60% మార్కులతో BE బీటెక్ అనేది మీరు ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఒక పోస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో పైలట్తో పాటుగా నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క 2 రకాల ఉద్యోగాలకు కూడా ఎవరైతే January 2nd, 2002 నుంచి January 1st, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి January 2nd, 2001 నుంచి January 1st, 2005 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా మీరు BE ఆర్ బీటెక్ అనేది మీరు ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి January 2nd, 2001 నుంచి July 1st, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే BSc డిగ్రీతో పాటుగా MSc అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో సో మీరు BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే January 2nd, 2001 నుంచి
జనవరి 1, 2005 లోపు జన్మించినటువంటి క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ బ్రాంచ్లో వచ్చేసరికి టోటల్గా మళ్ళీ 3 బ్రాంచెస్గా మళ్ళీ డివైడ్ అయితే చేయడం జరిగింది. ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్ట్లోకి వచ్చేసరికి టోటల్గా ఇక్కడ మనకి 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో మినిమం 60% మార్కులతో బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా టోటల్గా ఇక్కడ మనకి 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిసిప్లిన్స్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి నేవల్ కన్స్ట్రక్టర్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్టులు అన్నిటికీ కూడా మనకి ఒకే రకమైనటువంటి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనవరి 2, 2001 నుంచి జూలై 1, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి సో మీకు డిగ్రీలో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పీఈటీతో పాటుగా పిఎస్టీ అనేది కూడా కండక్ట్ చేసేసి నెక్స్ట్ మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పీఈటీతో పాటుగా పిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ మనకి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.joinindiannavy.gov.in అటువంటి యొక్క వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మాత్రం టోటల్గా మనకి 5 days పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి యూట్యూబ్లో కనుక ఎస్ఎస్బి ఇంటర్వ్యూని సెర్చ్ చేసినట్లయితే కనుక చాలా అంటే చాలా వీడియోస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అందులో మీరు ఏ ఒక్క వీడియోని చూసినా సరే సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి సబ్ లెఫ్టినెంట్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి మనకి ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్ అనేది మనకి నేవల్ అకాడమీ ఇజ్మైలా ఫ్రమ్ కేరళలో మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంత భారీ శాలరీతో గవర్నమెంట్ నుంచి చాలా అంటే చాలా అరుదుగా మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఈసారి కనుక ఈ యొక్క ఛాన్స్ అనేది మీరు మిస్ చేసుకున్నట్టయితే కనుక మరికొన్ని సంవత్సరాల పాటు కూడా మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్టయితే కనుక ద ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్తో పాటుగా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.